ఓం ఓం శ్రీరామ శరణం మమ 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 ఓం శ్రీ సీతారామాభ్యాం నమః ఓం శ్రీమాత్రే నమః ఓం ఒకానొక రాజపుత్రుడు ఉన్నాడు. ఈ రాజకుమారునికి తండ్రి సమస్తాన్ని పరిపాలించేవాడు. కనపడి కనపడే దృశ్య ప్రపంచాన్ని అంతటినీ కూడా శాసించేవాడు. ఆయన ఆ తండ్రి ఎవరికీ కంటపడడు, ఆయన అదృశ్యుడు. ఈ రాకుమారుని తల్లి, ఆమె కూడా అదృశ్యయే, కానీ ఆమె దృశ్య జగత్తుగా అనుభవానికి వస్తూ దృశ్య సృష్టిని అంతటినీ కూడాను ఆమె అనుగ్రహతోటే పూర్ణంగా గావిస్తూ వీటినన్నిటినీ పాలించడానికి మొట్టమొదటగా తాను కాలుడనే రాజపుత్రుణ్ణి, రాకుమారుణ్ణి కన్నది. ఈ రాకుమారుడు ఎక్కడ దృశ్యం కనపడినా అతడు తన భార్యతో కూడి ఆ దృశ్యాన్ని ఆరగించి వేస్తూ ఉంటాడు. అతని భార్య నిరంతరము కూడా ఉత్పన్నమవుతున్న దృశ్యాన్ని తానే ఉత్పన్నం గావిస్తూ తానే దాన్ని తీసుకొచ్చి కాలునికి ఆయన సువర్ణ పాత్రలో భోజనార్థమై నివేదిస్తూ నిరంతరము కూడా ఈ నియతి కాలునితోటి సంచరిస్తూ ఉంటుంది. ఈ రాజపుత్రుడు, రాజపుత్రుని పత్ని, వీరితోటే లోకమంతా నిండిపోయి ఉన్నది. ఈ రాజపుత్రుడు తన భార్య చేసే ఆ పనుల్ని సవిలాసంగా హాయిగా అనుమతిస్తూ తగు విధంగా నడుచుకుంటూ ఆమెకు ఎప్పుడూ కూడా స్థితి చెడకుండా చూసుకుంటూ తాను నశించని వాడై నిరంతరము కూడా ఈ దృశ్యం మొత్తాన్ని కూడాను అతడు ఆరగిస్తూ ఉన్నాడు. ఇతడినే ఒక చోట మహాకాలుడు అనే పేరుతోటి కూడా చెప్తూ ఉన్నారు, కాలుడు అనే పేరుతోటి చెప్తూ ఉన్నారు, కాలకాలుడు అనే పేరుతోటి చెప్తున్నారు, సంహారకాలుడు అనే పేరుతోటి చెప్తున్నారు, ప్రళయ రుద్రుడు అనే పేరుతోటి చెప్తూ ఉన్నారు, ఉపకాలుడు అనే పేరుతోటి చెప్తూ ఉన్నారు, హంతకుడు అనే పేరుతోటి చెప్తూ ఉన్నారు, హతుడు అనే పేరుతోటి కూడా చెప్తూ ఉన్నారు. హతుడే ఒకప్పటి హంతకుడు, హంతకుడే మరొక నాటికి హతుడు. ఒక్కడే హంతకుడు, హతుడు కూడా ఉన్నాడు. ఇట్టి వాళ్ళనందరినీ కూడాను ఇతడు తన ఆహారంగా స్వీకరిస్తూ ఉన్నాడు, నీతి నివేదనను అనుసరించి. కాలుడు ఎలా నిర్దేశించాడో నేతి ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. నేతి ఎలా చేసుకుంటూ వస్తూ ఉన్నదో కాలుడు దాన్ని అనుమతిస్తూ ఉన్నాడు. ఆయన ఆజ్ఞని ఆమె మీరదు, ఆమె కోరికని ఆయన కాదనడు. వీరిద్దరి లీలతోటే ఈ లోకమంతా నిండిపోయి ఉన్నది. వీళ్ళిద్దరే, ఈ నియతి కాలుడు అనే వీళ్ళిద్దరే అనేక అనేక రూపాలు తీసుకొని రాజుగాను బంటుగాను సమస్తమైన జీవరాశులుగాను సమస్తమైన అవసరాలుగాను సమస్తమైన కర్మలుగాను
సమస్తమైన కర్మ ఫలాలుగాను, సమస్తమైన అనుభవాలుగాను వీరే ఉంటూ ఉన్నారు. చాలా చిత్రంగా సృష్టించేది తానే, ఆరగించేది తానే అన్న తీరులో ఈ రాజకుమారుడు, ఆ రాజకుమారుని ప్రియురాలు తిరుగుతూ ఉన్నారు. ఈ కాలుణ్ణి ఎదిరించగలిగిన వాడు ఎవ్వడూ లేడు. అతడు తన తల్లి యొక్క అనుమతి పొంది వచ్చి ఉన్నాడు కాబట్టి అతడికి ఎదురు అన్నదే లేదు. మహామాయాదేవి ఇతని తల్లి, పరబ్రహ్మము ఇతని తండ్రి. పరమతత్వము లేక పరమబ్రహ్మము ఎవరికి దృశ్య వస్తువు కాదు, విషయానికి అందేవాడు కాడు ఆయన. విషయాలన్నీ కూడాను కాలస్వరూపాలు, ఒక ఆది ఒక అంతము కలిగి ఉన్నాయి. ఇటువంటి లీలా హేళ నడుస్తూ ఉండగా జనులెవ్వరూ ఈ విషయాన్ని గమనించకుండా ఇది నేడు, ఇది రేపటికి, నిన్న ఇలా జరిగింది, మరి ముందు నాళ్లలో ఈ విధంగా చేసుకుంటాను అనే ఆలోచనలతోటి గడుపుతూ ఉన్నారు. కానీ కాలస్వరూపుడైన తాను ఒకనాటికి మరొక కాలునికి వశం కాక తప్పదనే విషయాన్ని వీళ్ళు గుర్తించటం లేదు. ఇది బాల్యం, ఇది యవ్వనం, ఇది వృద్ధాప్యం అనే ఈ మాటలతోటి ఇదిగో ఇది తినదగినది, ఇది వర్జించదగినది, ఇది రమ్యమైనది, ఇది అవసరం లేనిది అనే ఇత్యాది విచక్షణలతోటి, అంతా మిథ్యాభూతమైన విచక్షణలే తప్ప, అవిచారంతో కూడుకున్న ఆలోచనలే తప్ప వాస్తవాన్ని గుర్తెరిగి చేసే పనులు కావు ఇవి. ఇటువంటి వాళ్ళనందరినీ కూడాను ఈ కాలుడు చక్కగా వడియాల్లాగా, అప్పడాల్లాగా, మంచి ఇష్టమైన కూరల్లాగా, పక్వమైన ఫలాల్లాగా ఆరగించి వేస్తూ ఉన్నాడు. ఒకచోట చోష్యాలుగా, ఒక చోట లేహ్యాలుగా, ఒక చోట భక్ష్యాలుగా, ఇలా పానీయాలుగా 4 విధాలుగా ఇతడు వీటినన్నింటినీ పూజిస్తూ ఉన్నాడు కాలుడు. ఇటువంటి ఈ స్థితిలో ఉంటూ ఉన్న ఈ జీవరాశులన్నీ కూడాను, వీరిలో ఎవరైనా సరే వాస్తవతత్వాన్ని గమనించి ఉన్నారట్లయితే వాళ్ళు మహాకాల స్వరూపాన్ని పొందుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళు సాక్షాత్తు ఆ రాజపుత్ర స్వరూపులే అవుతున్నారు కాబట్టి వారికి అంతం అనేది కనబడడం లేదు. తక్కిన జీవులందరూ కూడా కాలున బారిన పడవలసిన వాళ్లే. కారణం, వీళ్ళు దీనులు, నిత్యము దుఃఖితులు అయి ఉన్నారు, అజ్ఞానులై ఉన్నారు కాబట్టి, మోహంలో మునిగిపోయి ఉన్నారు కాబట్టి ఇటువంటి వాళ్ళందరూ కూడాను కాలుడికి ఆహారం. కాలుడికి కొరతే లేదు, నియతికి, ఆమె నృత్యానికి అంతే లేదు, వారి ఆనందానికి అవధులే లేవు, లోటు అనేది ఎక్కడా లేదు వాళ్ళకి. తమకు తాము ముగించాలనుకుంటే తప్ప, ఆ మహామాయాదేవి చాలు అని చెబితే తప్ప వీళ్ళ ఆటకి అంతూ ఉండదు. ఇది వాస్తవం అయి ఉండగా, నేను ఫలానా, నేను రాజపుత్రుణ్ణి, నేను మంత్రిపుత్రుణ్ణి, నేను సేనాధిపతి కుమారుణ్ణి, నేను ఈయన భార్యని, ఈయన భార్యని, ఈయన భార్యని, ఈమె నా ప్రియురాలు, ఇతడు తల్లి, ఇతడు తండ్రి, ఈమె తల్లి, వీరి నా బంధువులు, వీరు నా తండ్రి తరపు బంధువులు, తండ్రి తరపు బంధువులు, ఈ విధమైన ఆలోచనలు, వీరు నా స్నేహితులు. ఇటువంటి ఆలోచనలు, నేను మానవుణ్ణి, దేవుణ్ణి, విద్యాధరుణ్ణి, కిన్నరుణ్ణి, కింపురుషుణ్ణి కాదు, ఎలుగుబంటిని కాదు, మరొక జంతువుని, ఇటువంటి అహంభావాలతోటి దీనులై, మిథ్యాభూతులై, మిథ్యనే ఆశ్రయించి తిరుగుతున్న వీళ్ళు ఈ కాలుడికి ఆహారం అవుతూ ఉన్నారు స్వామి. ఈ విషయాన్ని ఎవరు గమనించగలిగారో వారు శాశ్వతులు అవుతూ ఉన్నారు, వారు తత్స్వరూపులే అవుతూ ఉన్నారు. తక్కిన వాళ్ళంతా కూడాను ఈ మహామాయ మహా సృష్టి అనే ఈ లీలలో పావులవుతూ ఉన్నారు స్వామి.
ఈ భూమి కూడా ఈ మహాకాలుని యొక్క పానపాత్ర. దీని యందు ఉత్పన్నమవుతున్న సమస్తము కూడా నానా రసాలు. ఈ భూమి రత్నగర్భయని, సర్వం సహాయని, అన్నిటినీ భరించేదని, ధరించేదని, అన్నిటినీ ఇచ్చేదని పేరు కలిగి ఉన్నది. కానీ ఈ పానపాత్రతోటే అతడు సమస్తాన్ని భుజించి వేస్తూ ఉన్నాడు, తాగి వేస్తూ ఉన్నాడు. ఈ పాత్రలోనే అతడికి అన్ని వడ్డించబడుతూ ఉన్నాయి. నానా రుచులు ఇక్కడ కలుగుతూ ఉన్నాయి. పాల సముద్రము, పెరుగు సముద్రము, నేతి సముద్రము, కళ్ళు సముద్రము, ఉప్పు నీటి, మంచినీటి సముద్రము, ఉప్పు సముద్రం అనే పేర్లతోటి ఒక్క తత్వం నుంచే, ఒక్క చోట నుంచే సమస్తము కూడాను ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ఆ పాల సముద్రమే దది సముద్రంతో కూడుకొని పులియబెట్టబడగా, ఈ పులుపు, ఈ తిక్తము, కటువు, తిక్తము, ఆమ్లము, కషాయము అనే ఇత్యాది షడ్రుచులు సిద్ధమవుతూ ఉన్నాయి. లవణ సముద్ర పర్యంతమైన ఈ సృష్టి అంతా కూడా సిద్ధమవుతూ ఉన్నది. ఇవి ఒకదానితో ఒకటి పులియబెట్టబడుతూ ఉన్నాయి. పులియబెట్టబడిన దానిని ఈ కాలుడు ఆహారంగా గ్రహించి వేస్తూ ఉన్నాడు. క్షీరసాగర శయనత్వము అనేది ఆ పరబ్రహ్మ యొక్క అభివ్యక్తిగా కనపడుతూ ఉన్నప్పటికీ, ఇక్కడ మహాకాలుడికి అక్కడ ఆ శయనత్వం కూడాను ఆహారమే అవుతూ ఉన్నది. దాన్ని దాటిపోయి ఉన్న పరమతత్వం మాత్రమే మిగులుతూ ఉన్నది. ఇది నా దృష్టికి స్పష్టంగా కనపడుతూ ఉన్నది స్వామి. బలమైన భుజాలతో, గొప్ప గోళ్లతో, అత్యంత భయంకరమైన శరీరంతో, భయంకరమైన ముఖంతో ఉండే ఈ నారసింహుడు కూడా ఈ కాలుని చేతి మీద నిలబడి ఉన్న పెంపుడు పిట్ట. ఆ పిట్ట ఈ కాలుడు చెప్పినట్టు విని శత్రు సంహారము అనేది, రాక్షస సంహారం అనేది చేసి తిరిగి ఆయన్ని ఆశ్రయిస్తూ ఉన్నది. ఆయన స్వరూపమే అయిపోతూ ఉన్నది. మంచి నాణ్యమైన ముదురు సొరకాయ బుర్రతో చేసిన వీణ ఎంత మధురంగా మోగుతుందో, అంత మధురమైన కంఠధ్వని గల ఆ పరమశివుడు, మహాశివుడు కూడా ఈయనకి రోజు పాటలు వినిపించే కోకిల, పిల్ల కోకిల. స్వచ్ఛ హృదయుడైన ఆ మహాశివుడు, పరమశివుడు కూడా ఈ మహాకాలుణ్ణి సేవిస్తూనే ఉన్నాడు. నిరంతరం శివకేశవులు కూడా ఆ మహాకాలుణ్ణే ఆరాధిస్తూ ఉన్నారు. మహాకాల స్వరూపులై ఉంటూ ఉన్నారు. ఇది వాస్తవం. ఈ కాలుడు ఒక ధనస్సుని ధారణ చేసి ఉంచాడు. నిత్యం ధరిస్తూ ఉంటాడు. దాన్ని ఆయన మోగిస్తూ ఉన్నప్పుడు అభావ శబ్దం వినిపిస్తూ ఉంటుంది. ఆయన మోగించినప్పుడల్లా కంటికి కనపడింది తొలగిపోవటం, ఇదే అభావం. ఆయన దృష్టి పడిన సమస్తము కూడాను మాయమైపోవటము, ఆరగింపు అయిపోవడం, ఇది వాస్తవం. సమస్తాన్ని నాశనం చేయగల బాణాలు ఆ ధనస్సు నుండి వెలువడుతూ అభావ శబ్దంతో వచ్చి పైన పడుతూ ఉండగా మహాప్రళయాలే సంభవిస్తూ ఉన్నాయి. విశ్వాలే లయమైపోతూ ఉన్నాయి. బ్రహ్మాండాలు ఎక్కడెక్కడ ఉత్పన్నం అవుతూ ఉన్నాయో ఆ ఉత్పన్నమయ్యే బ్రహ్మాండాలన్నింటినీ ఈ కారుని యొక్క ధనస్సు నుండి వెలువడే బాణాలు నియతి ప్రేరణతోటి నాశనం చేస్తూ ఉండగా అవన్నీ కూడాను అతడికి ఆహారం అయిపోతూ ఉన్నాయి. కాబట్టి స్వామి, ఈ రాకుమారుని యొక్క పుట్టుపూర్వోత్తరములు, స్థితిగతులు ఎవరైతే తెలిసి ఉన్నారో వారు తత్స్వరూపులే అవుతూ ఉన్నారు. వారు బ్రాహ్మణులు అనే పేరుతో పిలువబడుతూ ఉన్నారు. ఈ బ్రాహ్మణులు మాత్రమే
మరల మరణాన్ని చూడరు కానీ తక్కిన వారందరూ మరణాన్ని చూడక తప్పదు, కాలుణ్ణి చూడక తప్పదు. మహాకాలుణ్ణి చూడగలిగే కాలుడు ఇంకొకడు లేడు కాబట్టి, ఆయన తల్లియే కాబట్టి, ఎప్పుడైతే ఆమె దృష్టి ఆయన మీద ప్రసరించి ఆయన లయం చేసుకుంటుందో, మరి చాలు అంటుందో, అప్పుడు ఆయన ఆమెగానే మిగిలిపోతున్నాడు. ఆమె ఆ పరబ్రహ్మం యొక్క పత్ని మహామాయాదేవి, ఆయన మాయాపతి. నా ఆలోచనకి, నా పరిశీలనకి నేను గమనించగలిగింది, నేను చదివినది, నేను విన్నది, నా ఆలోచనకు అందినది, పెద్దలైన వాళ్ళు చెప్పుకుంటూ ఉండగా నా చెవిన పడినది, వీటన్నిటి ద్వారా నేను చివరికి నిర్ణయం చేశాను. కాబట్టి పరతత్వం తప్ప అన్యమైంది లేనే లేదు. పరతత్వం నుంచి ప్రకృతి సంకల్పంగా ఉత్పన్నమైన ఈ సమస్తము కూడాను స్వచ్ఛమే అయినప్పటికీ క్రమక్రమంగా పులిసిపోయిన వస్తువులాగా అయిపోయింది. ఇదంతా కూడాను ఈ భూలోకము ఇవన్నీ కూడా చక్కగా పులియబెట్టబడి ఆయనకి ఆహారంగా ఇవ్వబడుతున్న వస్తువులు కాలుడికి, రాజపుత్రుడికి. కాబట్టి నాకు సమస్తమైన ఈ దృశ్యం అంతటా కూడా అంతా కూడా ఈ విధంగానే స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది. ఇప్పుడు నేను ఇందులో దశరథ రాముణ్ణని, రాజపుత్రుణ్ణని, ఇదిగో మా అయోధ్య మా నగరం అని, నేను భావి సామ్రాట్టునని కలలుగంటూ అటువంటి దానిని అంగీకరించి ఏం పని నన్ను చేయమంటారు? ఇందులో ఎంతటి ఔచిత్యం ఉన్నది! లేని వస్తువును ఉంది అని చెప్పి భావన చేయడం ఎట్లా? చేసి ప్రయోజనమేమి? కాబట్టి మహాత్మా, ఈ నేతికి కానీ ఈ కాలుడికి కానీ వశం కాకుండా నేనే స్వయంగా మహాకాల స్వరూపుణ్ణి, పరతత్వాన్నై, మూల ప్రకృతి స్వరూపుణ్ణై నేను నేనుగా చూసుకుంటాను, ఉంటాను తప్ప ఈ దీనత్వాన్ని నేను అంగీకరించను, ఆశ్రయించను. నాకు కనపడుతున్న స్పష్టమైన జ్ఞానం ఇది, స్పృహ ఇది. కాబట్టి దానిని అనుసరించే నేను ప్రవర్తిస్తాను, స్పందిస్తాను. మరొక విధంగా ఎప్పటికీ కాదు. నేను అనుకునే ఈ విషయం వాస్తవమే అయినట్లయితే, నేను గమనించగలిగిన ఈ విషయం దోషం లేనిదే అయినట్లయితే, కాదు దోషం ఉన్నది అయినట్లయితే, ఈ రెండు విషయాల్ని మీరు నాకు బోధించి ఇది నిర్దోషమైనదని కానీ దోషయుక్తమైనదని కానీ నాకు బోధించండి. దోషయుక్తమైతే ఆ దోష నిరూపణ చేసి దానిని నిర్దోషం చేయండి, స్పష్టంగా వాస్తవ బోధన నాకు కలిగించి. కానట్లయితే నేను ఈ ఆలోచనలోనే ఇలానే ఈ జీవితం అనే ఈ బంధాన్ని అనుభవిస్తాను. క్రమంగా ఈ బంధాన్ని ఇంక మరింత పెంచకుండా నా భావాన్ని మహాభావంతో ఐక్యం చేసి కేవలుణ్ణై ఉంటాను అని శ్రీరామచంద్రుడు విశ్వామిత్ర భగవానునితోటి చెప్పడం జరిగింది. ఇది ఈ సర్గ వచ్చేటప్పటికి 24వ సర్గ వైరాగ్య ప్రకరణంలో. ఇక్కడ ఒక గొప్ప విషయం ఉన్నది. ఇందులో 10 శ్లోకాలే ఉన్నాయి ఈ సర్గలో, కానీ చాలా అత్యుత్తమమైన సమస్తమైన విషయాన్ని, దృశ్యాన్ని ఇక్కడ ఆవిష్కరిస్తూ ఉన్నాయి ఈ 10 శ్లోకాలు కూడా. విషయం ఏమిటంటే, ఈ యోగ వాసిష్టం అధ్యయన గ్రంథం, సాధనా గ్రంథం. ఈ గ్రంథాన్ని పఠించడానికి ముందు, అధ్యయనం చేయడానికి ముందు, అనుసంధించడానికి ముందు 7 కాండలలో రచింపబడిన రామచరితం, సీతాచరితం చదవమని చెప్పి, రావణ వధని చదవమని చెప్పి మొదటి సర్గల్లోనే చెప్పడం జరిగింది వాల్మీకి భగవానుడు.
ఆయన ఉపదేశం మొదలుపెట్టడంతో అరిస్టనేమి మహారాజుతో చెప్పేటప్పుడు ఈ విషయం ప్రస్తావించడం జరిగింది. నేను నా శిష్యుడైన భరద్వాజుడితోటి పలికిన మాటలు ఇప్పుడు నీకు నేను చెప్పబోతూ ఉన్నాను. ఇవి రాముడు వశిష్ఠ భగవానుడు మధ్యలో జరిగినవి. ఈ రాముడు కేవల చైతన్యం చిదానంద విగ్రహుడు. ఆయన దశరథ మహారాజు కుమారుడు. ఈ తత్వాన్ని ఆయన ఎలా గ్రహించారు, ఆయన వాస్తవ స్వరూపం ఏమిటి అనేది తెలియాలన్నా, ఈ తత్వాన్ని అధ్యయనం చేయాలన్నా, అభ్యాసం చేయాలన్నా, అనుసంధించాలన్నా ముందు సప్తకాండల రామాయణాన్ని పఠించాలి అని వాల్మీకి భగవానుడు చెప్పడం జరిగింది. ఈ సప్తకాండల రామాయణంలో రామజననము, సీతాదేవితోటి ఆయన పరిణయము, రాజ్యానికి ఆయన వారసుడిగా ప్రతిపాదించబడము, ఆ ప్రతిపాదన అప్పటికి భంగమైపోయి ఆటంకం కలిగి ఆయన వనాలకు వెళ్ళడము, వనాలకు ఆయన వెంట ఆయన పత్ని సీతమ్మ, అదేవిధంగా ఆయన తమ్ముడు లక్ష్మణస్వామి బయలుదేరి వెళ్ళడం, 14 సంవత్సరాలు వాళ్ళ అడవిలో గడపడం, చివరి 1 సంవత్సరంలో సీతాదేవి రావణాసురుని చేతిలో బందీ అయి మరలా రాముని చేత విడిపించబడి రావణ సంహారం తర్వాత అయోధ్యకి తిరిగి రావడము. ఇది రామాయణంలో యుద్ధకాండ పర్యంతము కనపడే కథ. యుద్ధకాండ తర్వాత ఉత్తరకాండ అనేది ఉంటుంది. ఈ యుద్ధకాండ అంటే పట్టాభిషేకం అనేది రాముల వారికి సుమారుగా 50 సంవత్సరాల వయసులో అయింది. అక్కడి నుంచి 10,950 సంవత్సరాల పాటు ఆయన రాజ్యం చేశారు. మొత్తం 11,000 సంవత్సరాలు. ఈ 10,950 సంవత్సరాల్లో ఆయన భూమి మీద ధర్మం 4 పాదాలు నడిచేట్లు చేసి మొత్తం భూమండలం అంతా కూడా, అట్లానే స్వర్గము నరకము కూడాను వాటి వాటి పనులందు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండేటట్లుగా చేసి భూలోకాన్ని చక్కగా పరిపాలించి 11,000 సంవత్సరాల తనకు తానే విధించుకున్న పరిమితి పూర్తి అవడంతో ఆయన అవతార సమాప్తి గావించడం జరిగింది. ఈ అవతార సమాప్తికి ముందు ఒక దివ్య పురుషుడు, మహానుభావుడు, ఒక ఋషి, దివ్య ఋషి స్వర్గం నుంచి అంటే బ్రహ్మలోకం నుండి వేంచేసి శ్రీరామచంద్రుడికి ఒక కబురు చెప్పడం జరిగింది. స్వామి, ఇదిగో నేను వచ్చాను, నన్ను పంపిన ఆయన బ్రహ్మదేవుడు మహర్షి, ఆ ఋషి పంపగా నేను వచ్చాను. ఇప్పుడు మీరు అనుకున్నట్లుగా, మీరు విధించుకున్నట్లుగా భూమి మీద మీరు గడిపే కాలం అయిపోవచ్చింది. కాబట్టి ఈ కబురు చెప్పమని పంపించారు. నేను ఎవరినో కాదు, పరమాత్మ, నీకు పుట్టిన తొట్టతొలి బిడ్డను నేను. ఈ సీతమ్మ నా తల్లి, మీరు నా తండ్రి, మీరు పరబ్రహ్మము. ఈ సీతమ్మ మూల ప్రకృతి. ఈ మూల ప్రకృతి నుంచి ఉద్భవించిన, సంకల్ప మాత్రంగా ఉద్భవించిన కాలుణ్ణి నేను. సమస్తమైన నీవు సృష్టించిన సమస్తమైన లోకాలు నా చేత పరిపాలించబడుతూ ఉన్నాయి. నీ ఆజ్ఞను అనుసరించి సర్వము సాగుతూ ఉన్నది. అప్పటి నీ ఆజ్ఞ అట్లనే ఉన్నట్లయితే, ఇప్పుడేమి మార్పు లేనట్లయితే దాన్ని ఆ విధంగానే కొనసాగించడానికి నేను వచ్చాను. కాబట్టి నీ అవతార సమాప్తి అయిపోయినది స్వామి, ఆ పైన నీ చిత్తము. ఈ విధంగా మీకు కబురు తేవడం జరిగింది అని చెప్పి ఆయన అంతర్హితుడైపోవడం జరిగింది. అప్పుడు శ్రీరామచంద్రుడు మహాప్రస్థానం చేయగా ఆయన వెంట అయోధ్యానగర్ పౌరులు, పశువులు, పక్షులు, చెట్లు కూడా నడిచినాయి.
జీవం అనేది అంటే జీవరాశులు అక్కడ పుట్టి పెరుగుతున్నాయి, ఏవి కూడా అక్కడ నిలబడలేదు. అయోధ్య నగరం కేవలము కట్టడాలతోటి మాత్రమే మిగిలిపోయి సమస్తమైన కార్యాలు, కార్యకలాపాలు, పుణ్యపాపాలు, జీవులు అందరూ కలిసి ఆయన వెంట నడిచారు. ఆ విధంగా ఆయన సరయు నదిలోకి ప్రవేశం చేసి అక్కడ దేహాన్ని సరయు నదిలో సశాస్త్రీయంగా అర్పించటానికి సిద్ధమై ఉన్నప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి ఆయన ఉద్దేశించి పలికిన మాటలు ఏమిటంటే, ఓ విష్ణు, సనాతన జగత్ప్రభు, ఆదిదేవ, పరబ్రహ్మమా, నీ కేవల చైతన్యమా, ఇప్పుడు ఈ శరీరాన్ని వదిలి నీ దివ్యధామమైన స్వర్గపురిని, వైకుంఠాన్ని చేరతావా, లేక భూలోకంలో ఇలానే రాజపదవిని పట్ ఆ, సమ్రాట్టుగా, చక్రవర్తిగా ముల్లోకాలను ఇక్కడి నుండే పరిపాలిస్తావా, లేక ఈ సృష్టిని అంతటిని విరమించి నీతోటి నీవు ఉంటావా? నీ ఇష్టం. నీ సృష్టిలోని వారం మేమందరము కూడా, సకల జీవులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ఇంద్రాది దిక్పాలకులు, సమస్తమైన దేవతలు, తక్కిన జీవులు అందరూ కూడాను నీ దయ వల్ల నిలబడి ఉన్నవాళ్ళం. ఇప్పుడు నీవు కాదని తీసివేస్తే నీతో పాటు మేము, కాదు ఉంచితే నీవు చెప్పినట్టు మేము. కాబట్టి నిర్ణయం నీదే స్వామి అంటే, అప్పుడు నేను నా వైకుంఠాన్ని ఆశ్రయిస్తాను, అక్కడే ఉంటాను, ఈ లోకాలు ఎలా కొనసాగిస్తాను అని చెప్పి స్వామి అవతార సమాప్తి చేయటం జరిగింది. ఇప్పుడు ఏ శ్రీరాముడు, ఏ బాలరాముడు అయితే, ఏ జ్ఞాని అయితే విశ్వామిత్ర భగవాను ఎదుట నాకు విషయాన్ని చెప్పమని చెప్పి అడుగుతూ ఉన్నాడో, ఒకానొక కారణం చేత, ఆ కారణం మొదట్లోనే మనం చర్చించుకున్నాం, ఆ కారణాల చేత కాసేపు తనను తాను మర్చిపోయినట్లుగా తనంతట తానే తాను గుర్తు చేసుకొని సరైన సమయంలో, ఇది ఇదే కదా, దీన్ని చెప్పే గురువు నాకు కావాలి, అవును నాయనా నువ్వు అదే ఇదే అనే విషయం కావాలి అనే భావంతో ఆయన ఉంటూ ఉండగా ఈ సంఘటన జరిగింది. ఇదంతా కూడా ఆ కారణంగా వచ్చింది. చూడండి చిత్రము, ఆ మహామాయాదేవి సీతమ్మ, ఆ మూల ప్రకృతియే సీతమ్మ, ఆ పరబ్రహ్మమే రాముడు. పరబ్రహ్మము తనంత తానుగా ఇలా వచ్చి ఇలా అవతార దర్శనం చేసి ఈ విధంగా ఈ నాటకం అంతా నడుపుతూ తిరిగి, ఇదంతా కూడా ఎంత నడుపుతున్నా సరే వెనకడిది గుర్తు చేసుకొని మాయగా ఏదో నాటకం ఆడుతున్నట్లు కాదు. సమస్త జగన్నాటకములో కూడాను అన్ని పాత్రలు కూడాను చాలా శ్రద్ధతోటి, త్రికరణ శుద్ధితోటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఆయా పాత్రల అనుభవాలు కలుగుతున్నప్పుడు ఆయా పాత్రల స్వరూప స్వరూపాలే అనుభవానికి వస్తాయి తప్ప ఆ పరమతత్వం అనేది నేరుగా నేనే అన్నది అప్పటికి అనుభవానికి రాదు. కానీ ఇక్కడ శ్రీరామచంద్రుడికి అనుభవానికి వచ్చింది, ఋషులకు అనుభవానికి వస్తూ ఉన్నది. ఇప్పుడు వింటూ ఉన్న మీకు, అంటూ ఉన్న మీ గురువుకి కూడాను అనుభవానికి వస్తూ ఉన్నది. ఎలా వస్తూ ఉన్నదంటే, పరతత్వం తప్ప అన్యమైంది లేదు, ఎక్కడికక్కడ అది దాని పాత్రలాగా ఇవన్నీ ఈ భావన వీచికలు అలా వీస్తూ ఉండగా ఒకదాని చూడ ఒకటి సంబంధపడుతూ విడిపోతూ పద్ధతి ప్రకారమే స్పష్టంగా ఆయా అనుభూతులను పొందుతూ తిరుగుతూ ఉన్నాయి. వీటన్నిటినీ కూడాను ఈ మహాకాలుడనే రాజపుత్రుడు చక్కగా సంగ్రహించి మరలా స్వామికి నివేదిస్తూ ఉన్నాడు తన భోజన రూపంలో అనే విషయం మనకి స్పష్టంగా కనపడుతూ ఉన్నది. ఇది తత్వం, వాస్తవం, ఇది జరుగుతున్నది ఇది. కాబట్టి ఎవరు చావు గురించి భయపడాల్సిన పని లేదు. భయపడవలసి వస్తే తత్వం తెలియవలసి ఉందే ఇంకా అని చెప్పి దాని గురించి ఆలోచన చేయండి. ఒకవేళ ఆ విషయంలో కూడా నాకు ఇంకా సమయం ఎక్కడ ఉన్నది, ఈ శరీరం పోయేటట్లు ఉన్నది, ఇది తెలియకపోతే ఎట్లా అంటే, రామ 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 అనుకోవటం మొదలుపెట్టండి. 3 సార్లు రామ అంటే విష్ణు భగవాను 1000 నామాలు చదివినట్లే అని చెప్పి సాక్షాత్తు పరమ పవిత్రుడైన మహాశివుని నోట పరమ పవిత్రురాలైన పార్వతీదేవి విన్నట్లుగా మనం విష్ణు సహస్రనామంలో
తెలుసుకున్నాం. ఈ విధంగా రామ 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 అంటేనే పరతత్వాన్ని తెలిసో తెలియకో స్మరించినట్లు అవుతుంది. ఎవరు పరతత్వ స్మరణలో ఉన్నారో వారు తత్స్వరూపాన్నే పొందుతారు. కాబట్టి ఈ విషయం మనం విన్నప్పటికీ కేవలం రామ 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 అంటేనే మోక్షం వస్తుందా అనే సందేహం కలుగుతుంది. ఆ సందేహ నివృత్తి కోసం నువ్వు సంవత్సరాల తరబడి సాధన చేయాలి. నీ సందేహం వల్ల నువ్వు సాధన చేయవలసి వస్తుంది, కానీ అక్కడ విషయంలో అసత్యం లేదు. ఈ విషయాన్ని గ్రహించి నిత్యం రామనామ స్మరణ. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. రామ అన్న, శివ అన్న, మహాదేవ అన్న, మహావిష్ణు అన్న, లచ్చమ్మ అన్న, పార్వతమ్మ అన్న, అమ్మ సరస్వతమ్మ అన్న అదే మాట. వీటన్నిటి ఫలితం ఒకటే. సీతమ్మ అన్న, రామయ్య అన్న, ఆంజనేయ స్వామి అన్న, మరొక పేరైన ఆ భావంతో, పరబ్రహ్మ భావంతో పిలిచినప్పుడు జరిగే విషయం ఒకటే, శుభం ఒకటే. ఏమిటి ఆ శుభం అంటే, నిన్ను నువ్వు కలుసుకోవటం, నిన్ను నువ్వు నీ వాస్తవ స్వరూపంతో, నేను నిర్మలత్వంతో నిన్ను నువ్వు దర్శించగలగటం, ఇది జరుగుతూ ఉన్నది. ఇక్కడ సాధన అవసరం ఎంతవరకు అంటే పని జరిగేంత వరకు. మరి సాధన ఎందుకు అవసరమైంది నేను అదే అయినప్పుడు అంటే, నీకున్న సందేహాన్ని బట్టి నీకు అవసరం అవుతూ ఉన్నది. కాబట్టి సందేహ నివృత్తి చేసుకోవటం అనేది ముఖ్య విషయం. ఇక్కడ సందేహ నివృత్తి చేసుకునే క్రమంలో ఈ జగత్తంతా కూడాను ఎలా నిర్మాణం అయింది, దీని స్వరూప స్వభావాలు ఏమిటి, ఎంతవరకు ఉంటుంది, ఇందులో నేనెవరిని, ఇతడెవరు, అతడెవరు, నిన్న ఏమిటి, రేపు ఏమిటి, నేడేమిటి, ఇక్కడేమిటి, అక్కడేమిటి, లోపలేమిటి, బయట ఏమిటి, ఈ అనుభవం అంతా ఏమిటి అనే విషయం సాధనలో అర్థమవుతూ ఉండగా, ఇప్పుడు చెప్పిన ఆ ముఖ్య విషయం ఏదైతే ఉందో రామ అనే శబ్దం, హరే రామ హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ అనే ఈ మాటల యొక్క పరమార్థము, పరమ ప్రభావము అర్థమవుతాయి. ఎప్పుడైతే స్పష్టంగా నీకు విశ్వాసం కలిగిందో నేను అదే అని, అప్పుడు నువ్వు అదే అవుతున్నావు. ఇప్పుడు నిన్ను నువ్వు ఆ శరీరము, ఆ లింగము, ఆ నామము పేరుతోటి నువ్వు ఇప్పుడు ఈ జీవితంలో సాధించిన డిగ్రీలు, పట్టాలు ఏవైతే ఉన్నాయో, నువ్వు ఇంకేవేవో ఈ మిథ్యాభూతమైన ఈ వ్యవహారంలో, తాత్కాలికమైన వ్యవహారంలో వేటి వేటి నువ్వు నీ బిరుదులుగా అంటగట్టుకున్నావు, వాటిని రక్షించుకోవటానికి, వాటిని ప్రకటించుకోవటానికి, వాటి ద్వారా నువ్వు సంతోషపడటానికి ఇష్టపడుతూ ఉన్నావు కాబట్టి, వాటినే విశ్వసిస్తున్నావు కాబట్టి నీ పరిధి అక్కడ నిలబడిపోయింది. పరిధి లేని వాస్తవ తత్వం అవగాహనకు రాకుండా ఉన్నది. ఎప్పుడైతే ఈ సాధనలో ఈ పరమజ్ఞానం కలిగిందో, ఓ ఇదంతా కూడా కేవలం ఉపకరణం మాత్రమే, దీంట్లో చర్చించడానికి, పోల్చుకోవటానికి, ఒకరికంటే ఎక్కువ తక్కువ అని అనుకోవటానికి ఏమీ లేదనే విషయం స్పష్టంగా బోధపడి పరమశాంతి లభ్యమవుతుంది. పరమశాంతితోటి పరమసుఖం లభ్యమవుతుంది. పరమసుఖానికి, ఖండ సుఖానికి లేక ఇంద్రియ విషయ సుఖానికి తేడా ఏమిటంటే, ఈ సుఖం యందు పరమతత్వము, వాస్తవము గోచరించదు. ఇంద్రియ సుఖమునందు ఇది మాటి మాటికి ప్రయత్న సాధ్యమై ఉంటుంది. ప్రయత్నంతో దీన్ని పొందుతూ ఉండాలి. ఈ సుఖం సమంగా ఉండేది కాదు, అప్రయత్నంగా లభ్యమయ్యేది కాదు. అనాయాస సుఖం అనేది వాస్తవ సుఖం, స్వరూప సుఖం, స్వరూప స్థితి ఎందు మాత్రమే లభ్యమవుతుంది. స్వరూప దర్శనానికి ఆటంకంగా ఉన్నది నీ వాసనలు కాబట్టి, ఏ వాసనతోటే వాసనని జయించాలి. కాబట్టి ఏ వాసనతోటి సమస్తమైన వాసనలు నిర్మూలించబడి పరమతత్వం గోచరిస్తుందో దాన్ని శుభవాసన అంటాం. ఆ శుభవాసన అభ్యాసం వల్ల సిద్ధమవుతుంది. అందువల్ల మనం అభ్యాసపరులమై ఉన్నాం. జీవితకాల పర్యంతము ఈ అభ్యాసాన్ని వీడను, ఈ పని వదలను అని చెప్పి నిర్ణయం చేసుకున్నవాడు సగం దూరం గడిచిపోయాడు, దాటిపోయాడు. అక్కడ నుంచి అభ్యాసం చేస్తూ ఉండగా తక్కిన సగం ఆటగా పాటగా గడిచిపోతుంది. ఎప్పుడు నేను పరమాత్మను మాత్రమే చేరాలి, నాకు అన్యమైన విషయాలు అవసరం లేదు, తక్కిన విషయాలు పరమాత్మకు అన్యం కావు, ఇవి విషయాలనేవి విషయాలే కావు అసలు అనే విషయం ఎవరికైతే తెలిసిందో అతడు సుఖంగా బంధం నుంచి బయటపడిపోతాడు. వీటన్నిటి యందు నానా ఆసక్తులు కలుగుతున్నా ఈ ఆసక్తి స్వరూపం అంతా తత్స్వరూపం అని తెలిసింది కాబట్టి, క్రమంగా ఆ తత్స్వరూప దర్శనం అవగాహనకి అందుతూ ఉండడంతో వీటన్నిటి యందు కూడాను చాలా శాంతంగా, ఎటువంటి ప్రయత్నం లేకుండానే చక్కగా వాటన్నిటి నుంచి కూడాను నివర్తించడం అనేది జరుగుతుంది.
ఇది తత్వం. దీన్ని అర్థం చేసుకొని ఇది బోరుగా ఉంది, ఎప్పుడు ఇదేనా, అది లేదు ఇది లేదు, అది చెడ్డది, ఈ మాటలేనా అని చెప్పి అనుకోకుండా వాటిని వాస్తవ స్వరూపాన్ని గ్రహించటానికి, వాటి యొక్క వాస్తవ స్వరూపాన్ని గ్రహించటానికి మనం ఈ మాటలన్నీ గురుబోధ అంతా వింటున్నాం, గురువుతోటి కలిసి సాధన చేస్తున్నాం, ఆయన చేయి పట్టుకొని నడుస్తున్నాం అనే విషయాన్ని గుర్తించి, ఇక సాంసారిక రచన అంటే ఆయనతోటి అనే విషయాన్ని గుర్తించి, ఆయన అడవిలో ఉంటే అడవి, ఆలయంలో ఉంటే ఆలయము అనే విషయాన్ని గుర్తించి అలా నడవటమే విషయం. కాబట్టి తత్వాన్ని చక్కగా వివేచన చేయటానికి సంసిద్ధులై ప్రయత్నం చేయండి, కలిసి నడవండి. ఈ విధంగా విశ్వామిత్ర భగవానుని ముందు పరతత్వమైన విశ్వామిత్ర భగవానుడికి కానీ బ్రహ్మదేవునికి కానీ సమస్తమైన వాళ్ళకి ఆధారమై ఉన్న ఆ పరతత్వమే, పరబ్రహ్మమే రామరూపంలో ఈ సంభాషణ కొనసాగిస్తూ ఉంటే, తాను శిష్యుడై కూర్చొని ఉంటే, ఆ పరబ్రహ్మమే విశ్వామిత్ర రూపంలో, వశిష్ఠ భగవాను రూపంలో గురువై సందేశాన్ని ఇస్తూ ఉన్నది. ఎంత ఆశ్చర్యం ఇది! తరతరాలుగా, యుగ యుగాలుగా ఈ సందేశం ఇలా గురు శిష్య రూపంలో సాగుతూ ఉన్నది. ఇప్పుడు ఇదిగో మన దగ్గర ఇలా ప్రత్యక్షమై ఉన్నది. ధన్యులం మనం అందరం కూడా. ఈ బాటలో చక్కగా సాగుదాం. ఇంకేం కావాలి కోరికలు? ఎవరు కొడుకు, ఎవరు కూతురు, ఎవరు తల్లి, ఎవరు తండ్రి, ఎవరు భార్య, ఎవరు భర్త, ఏది నిజం, ఏది అబద్ధం, ఏది వాస్తవం, ఏది అవాస్తవం, ఏది మంచి, ఏది చెడు, సర్వము తత్స్వరూపం. ఆసురీ మాయ తత్స్వరూపం, దైవీ మాయ తత్స్వరూపం. ఆసురీ సంపదలు తత్స్వరూపం, దైవీ సంపదలు తత్స్వరూపం. సమస్తము తపోరూపమైనవే. ఈ తపస్సుని ధర్మహానికి, హింసకి వాడినట్లయితే ఆసురీ సంపదగా మారి నిన్ను ఇబ్బంది పెడుతుంది. కానట్లయితే దైవీ సంపదగా మారి అది నిన్ను పరమతత్వానికి చేరుస్తుంది. కాబట్టి తపస్సు అంటే ప్రయత్నము, ఒక పద్ధతి ప్రకారం చేసే ప్రయత్నాన్ని తపస్సు అంటాం. ఆ విధంగా తపో మార్గంలో మనం ముందుకు సాగుదాం. ఏమిటి మన తపస్సు అంటే? విచారణ, 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 సాధు సేవ, సద్గురు చరణం ఆశ్రయించటం అనే దానిని గ్రహించి ఈ విధంగా ముందుకు సాగటమే అసలు విషయం. తక్కినదంతా భ్రాంతిలో భాగం. జై సద్గురు.